ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ పొద్దున్నే 3:30కి అయితే నిద్ర లేచాను. 3:30కి నిద్ర లేచిన తర్వాత ఇల్లంతా క్లీనింగ్ అయితే చేశాను. క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత తల స్నానం చేసి పూజ గదిలోకి వచ్చి పూజ అయితే చేస్తున్నానండి. ఎందుకు ఇంత ఎర్లీగా లేచావు, ఇంతకు ఎక్కడికి వెళ్తున్నావు అని మీరు అడుగుతారని నాకు తెలుసు. మీకు చెప్పకుండా ఎలా ఉంటానో ఖచ్చితంగా చెప్తాను, వినేసేయండి. ఇంకా పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత ఆటో బుక్ చేసుకొని ఎంజీబీఎస్కి అయితే బయలుదేరాము. అక్కడ నుంచి ఇంకొక బస్ అయితే ఎక్కాలండి. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావమ్మా, ఇంకా చెప్పడానికి ఎందుకు ఇంత లేట్ అని మీరు చాలా ఆతృతగా ఉన్నారని నాకు తెలుసు. చెప్తా అండి. ఇంకా లేట్ చేయడము అసలు ఇష్టం లేదు. ఇంకా అక్కడ నుంచి శ్రీశైలం బస్ అయితే ఎక్కాలండి. మేమందరం కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాము. అంతా బాగానే ఉంది, కానీ ఇంతకీ ఎవరెవరు వెళ్తున్నారని మీకు సందేహం రావచ్చు. నేను, మా పాప బాబు, అదేవిధంగా మా అక్క పాప, మనవాళ్ళు మనవరాళ్ళు అయితే వెళ్తున్నామండి. మొత్తం కలిసి టోటల్గా 8 మెంబర్స్ అయితే బయలుదేరిపోతున్నాము. వాళ్ళు కూడా ఆటోలో అయితే ఎంజీబీఎస్కి స్టార్ట్ అయిపోయారు. మేము కూడా బయలుదేరుతున్నాము. అక్కడ అందరం కలుసుకున్న తర్వాత శ్రీశైలం బస్సు ఎక్కి వెళ్ళిపోతామండి. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారు, మేము కూడా వచ్చేసాము. వచ్చేసిన తర్వాత శ్రీశైలం బస్సు కూడా 5 నిమిషాల్లో వచ్చేసింది. అందరం కలిసి బస్సు ఎక్కేసాము. సీట్లు కూడా దొరికేసాయి. బస్సు స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ మేము నల్లమల అడవికి అయితే వచ్చేసాము. బయట నుంచి చూస్తుంటే వాతావరణం చాలా బాగా అనిపిస్తుంది. ఇంత ఎండలకి కూడా చెట్లన్నీ చాలా గ్రీనరీగా చాలా బాగా అనిపిస్తున్నాయండి. మా అక్క వాళ్ళు వచ్చేటప్పుడు ఆల్రెడీ 2 బాక్సెస్లో పెరుగన్నము పులిహోర అయితే తీసుకొచ్చారండి. ఇంకా మేము బస్సులోనే కూర్చొని తింటున్నాము. ఎందుకంటే ఎర్లీగా బయలుదేరాం కాబట్టి అంత పొద్దున్నే టిఫిన్ తినడానికి వీలవ్వదు. ఇంకా బస్సులోనే అందరం కూర్చొని తినేస్తున్నాము. పిల్లలకి పెద్దలకి బాగా ఆకలేస్తుంది. మేము తినేసరికి దాదాపు 10 అవుతుంది. ఆ 10 సమయంలోనే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాము. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్యామ్ వచ్చేటప్పుడు మేమైతే లేచి నిలబడ్డామండి. ఎందుకంటే వీడియో తీయడానికి డ్రైవర్ దగ్గర నిలబడి మేము ఎంజాయ్ చేస్తూ వీడియో అయితే తీస్తున్నాము. బయటికి చూస్తే డ్యామ్ దగ్గర వాటర్ మొత్తం అయిపోయినాయి, ఏం లేవు. అక్కడక్కడ కొద్దిగా మాత్రమే ఉన్నాయి. మొత్తము లోపల మట్టియే కనిపిస్తుందండి. ఇక బ్రిడ్జి మీదకి అయితే వచ్చేసామండి. బ్రిడ్జి నుంచి చూడండి లోపలికి చూస్తే వాటర్ ఏమీ లేదు. ఇదిగో చూడండి మేము ఎలా నిలబడ్డామో, ఇంకా పిల్లలు కూడా నిలబడ్డారు. ఇలా నిలబడినప్పుడు డ్రైవర్ కూడా మమ్మల్ని ఏమీ అనలేదు. చూడండి అనుకున్నాడు ఏమో పాపము. మేము ఎక్కిన బస్ డ్రైవర్ కండక్టర్ చాలా మంచి వాళ్ళండి. వీడియో తీస్తుంటే నవ్వుకుంటూ తీయండి అని వాళ్ళు కూడా నవ్వుతున్నారండి. అంత మంచి వాళ్ళు. నిజంగా మేము ఎక్కడికి వెళ్ళినా మాకు మంచి వాళ్ళే దొరుకుతారు. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నట్టు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి. ఇంకా బ్రిడ్జి నుంచి లోపలికి అయితే మళ్ళీ పైకి ఎక్కాలి. నిజానికి శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఘాట్ సెక్షన్లో బస్సు ఇలా టర్న్ అవుతుంటే చాలా భయం వేస్తుంటుంది. ఇంకా అందులోనూ మేము డ్రైవర్ పక్కన నిలబడ్డాం కాబట్టి ముందల బాగా క్లియర్గా కనిపిస్తుంది. నిజంగా ఆ శివయ్య మహిమే అనుకోవాలండి. ఇంత డేంజర్ ప్లేస్లో కూడా ఎవరికి ఏమీ అవ్వదు. ఆ శివయ్య మనందరినీ కాపాడుతూ ఉంటాడు. ఎందుకంటే తన దగ్గరికి మనము వెళ్తున్నాం కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యనే చూసుకుంటాడు అంతా. మొత్తానికి శ్రీశైలం అయితే వచ్చేసామండి. చూసారు కదా ఎన్ని కార్లు ఉన్నాయో, జనాలు ఎంతమంది ఉంటారని చాలా భయపడ్డామండి టెంపుల్ దగ్గర. ఇంకా మేము బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడి నుంచి రూమ్కి అయితే వెళ్తాము. శ్రీశైలంలో సత్రాలు ఉంటాయి కదండి. ఇంకా మా సత్రానికి అయితే మేము బయలుదేరాము. మొత్తానికి సత్రానికి వచ్చాము. చూసారా, మా ముదిరాజు సంఘం వాళ్ళ సత్రం అండి ఇది. ఇక్కడికి వచ్చేసాము. అక్కడ రూమ్స్ అడిగితే ఇంకా ఒక 1/2 అవర్లో ఖాళీ అవుతుంది, వెయిట్ చేయమని చెప్పారు. మేము ఏసీ రూమ్ అడిగాము. ఆల్రెడీ ఎవరో కాల్ చేసి వెళ్ళిపోయారంట. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది, కాసేపు వెయిట్ చేయమని చెప్పారు. సరే అని మేము ఇక్కడైతే కూర్చున్నాము మండపంలో. ఇంకా నానేసి అయితే అప్పటికప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు. రూమ్లో ఆల్రెడీ ఖాళీగానే ఉన్నాయి. కానీ బయట చాలా వాతావరణం వేడిగా ఉంది కాబట్టి మేము భరించలేకపోతున్నాము. ఏసీ లేకపోతే ఉండలేమనిపించింది. అందుకనే ఏసీ రూమ్ అయితే తీసుకుందామని డిసైడ్ అయ్యాము.
యాక్చువల్గా వాళ్ళు 1/2 అవర్ తర్వాత రూమ్ ఇస్తామని చెప్పారు, కానీ తొందరగానే రూమ్ ఇచ్చారండి. 15 మినిట్స్లో ఇచ్చేశారు. మేము రూమ్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఆ నైట్ మేము డిన్నర్ రూమ్లోనే తిన్నామండి, ఎందుకంటే ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ తెచ్చుకున్నాము కదా, అదే సరిపోయింది. ఇంకా కొంతమంది అయితే తినలేదు, తినాలనిపించలేదని. ఇంకా తిన్న తర్వాత ఆ నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అందరం ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్తున్నామండి. మా రూమ్ నుంచి టెంపుల్ చాలా దగ్గర అండి, అందుకనే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆగండి, ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? నేనైతే చీర కట్టుకోలేదు. మీరు అడగకపోయినా నేను చెప్పాలనుకుంటున్నాను. మనము హైదరాబాద్ వస్తే చీరలు తెచ్చుకోము కదండి, ఇక్కడ నా బట్టలు ఉండవు, ఊర్లోనే ఉంటాయి కాబట్టి నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా డ్రెస్సెస్ మాత్రమే తీసుకొచ్చుకుంటాను. వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళేది ఉంది, ఇంట్లోనే కదా అని నేను డ్రెస్సెస్ మాత్రమే తీసుకొని వస్తానండి. అందులోనూ మేము శ్రీశైలం వెళ్ళాలని అసలు అనుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్క వాళ్ళు ఫోన్ చేశారు శ్రీశైలం వెళ్దామని. సరే అని సడన్గా రెడీ అయితే బయలుదేరిపోయామండి. అందుకనే నేను శారీస్ తీసుకొచ్చుకోలేదు. మ్యాక్సిమం టెంపుల్ దగ్గరికి వెళ్తే నేను చీరనే కట్టుకుంటానండి, నా దగ్గర లేనప్పుడు మాత్రమే డ్రెస్ వేసుకుంటాను. ఇక లోపలికి దర్శనానికి వెళ్ళేటప్పుడు మొబైల్స్ అలో ఉండవని మనకు తెలిసిన విషయం కదా. అక్కడికి వెళ్ళి కౌంటర్లో మొబైల్స్ పెట్టేసి చెప్పులు కూడా వదిలేసి లోపలికి దర్శనానికి వెళ్ళామండి. ఇంకా అక్కడ వీడియో తీయడానికి వీలు కావదు కాబట్టి లోపల వీడియో తీయలేదు. దర్శనానికి ఎంత లేట్ అవుతుందో అనుకున్నాము, కానీ చాలా త్వరగా అయితే వచ్చేసాము. 1/2 అవర్లోనే బయటికి అయితే వచ్చేసామండి. ఎవరో లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. లైన్లో డైరెక్ట్గా ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాము. ఆ శివయ్యను కనులారా చూసి దర్శించుకున్నామండి, ఆశీర్వాదం తీసుకున్నాము. చాలాసేపు అక్కడ నిలబడ్డా కూడా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు. చాలా తక్కువ మంది ఉన్నందుకు మళ్ళీ బయటకు వచ్చేసాము. పక్కనే పార్క్ ఉంటుంది కదా, ఆ పార్క్ దగ్గర మేమందరం ఫొటోస్ దిగుకుంటూ కూర్చున్నాము. కాసేపు సరదాగా చల్లగాలి వస్తుంటే అక్కడే కాసేపు కూర్చున్నాము కబుర్లు పెట్టుకుంటూ. తర్వాత లడ్డూలు తీసుకుందామని ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇలా నడిచే క్రమంలోనే రైట్ సైడ్ లో ఇక్కడ ధర్మపథం అని ఉంటుంది. ఇక్కడ భజనలు అయితే జరుగుతున్నాయండి. సంగీత విద్వాంసులు పాటలు పాడుతూ భజన అయితే చేస్తున్నారు. ఇంకా మేము లడ్డు కౌంటర్కి అయితే వచ్చాము. మధ్యలోనే ఒకరు మాకు 4 టికెట్లు అయితే ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళకి టైం అవుతుందని తొందరగా వెళ్ళిపోవాలని, ఇంకా మాకు లడ్డులు వద్దు మీరు తీసుకుంటారా, ఇంకా ఒక టికెట్కి ఒక లడ్డు వస్తుంది అని 4 టికెట్లు అయితే ఇచ్చారు. ఆ టికెట్స్ తీసుకొని మేము 4 లడ్లు అయితే ఫ్రీగా తీసుకున్నాము. ఈ 4 లడ్లు సరిపోవు కాబట్టి ఎక్స్ట్రా ఇంకా 10 లడ్లు అయితే తీసుకున్నామండి కౌంటర్ దగ్గర. ఆన్లైన్లో బుక్ చేసాము, త్వరగా వచ్చేసాయి. ఎందుకంటే క్యూ లైన్లో వెళ్తే చాలా లేట్ అయిపోతుంది, చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ ఉంది, ఇక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకోండి త్వరగా వస్తాయని ఒక కానిస్టేబుల్ మాకైతే సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకి మేము ఆన్లైన్లో బుక్ చేసుకుని లడ్లు అయితే చాలా త్వరగా తీసుకున్నాము. లడ్డూలు తీసుకున్న తర్వాత డిన్నర్ చేద్దామని హోటల్కి అయితే వచ్చాము. ఇక సత్రంలోనే డిన్నర్ పెడతారు కానీ పిల్లలందరూ ఉండి మాకు అన్నం వద్దు, మేము టిఫిన్ మాత్రమే తింటామంటే సరే అని హోటల్కి వచ్చాము. ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆర్డర్ అయితే ఇస్తున్నారండి. ఇంకా ఆర్డర్ ఇచ్చిన తర్వాత అందరం కూర్చొని తింటున్నాము. ఇక్కడ టిఫిన్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి, అంటే కాస్ట్కి తగినట్టు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇక్కడ జనాలను చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతమంది ఉన్నారో. అసలు టేబుల్సే దొరకడం లేదు, వెయిట్ చేయాల్సి వస్తుందండి. మార్నింగ్ అలా జరిగింది, నైట్ కూడా అలాగే అయింది. చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. ఇంకా అక్కడ నిలబడి ఖాళీ అయితే టేబుల్ దగ్గరికి వెళ్ళాలి, అలా ఉన్నారు జనాలు. ఇక్కడ 24 అవర్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుందండి. మేము ఎప్పుడు శ్రీశైలం వచ్చినా ఇక్కడే బ్రేక్ఫాస్ట్ తింటాము. ఇంకా తినడం అయిపోయిన తర్వాత మెల్లిగా బయటికి వచ్చి రూమ్కి వెళ్ళి పడుకుంటామండి. ఇవాళకైతే ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఏం జరిగింది అనేది మిగతా పార్ట్ అయితే పెడతాను, ఖచ్చితంగా చూడండి. వెళ్ళేటప్పుడు ఒక లైక్ కొట్టండి. అదే విధంగా పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, మర్చిపోకుండా ఆ హైప్ మీద క్లిక్ చేయండి, నాకు పాయింట్స్ అయితే వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.